ఇప్పుడే 3 మూవీస్ వచ్చానా ఏందన్నా నానన్నను క్లాస్ హీరోను ఇంత వైలెంట్గా చూపిస్తారని అనుకోలేనన్న. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం సైకో. నానన్న అసలు నవ్వనే నవ్వడు. ప్రతి దానికి ఏమన్నా అన్నం అనుకో అని ఒరుతూనే ఉంటాడు. ఏందన్న ఆ ఒర్రుడుకు మేమే చెంగుని దింకినాం కుర్చీలో ఉన్న వాళ్ళం. అసలు ఆ విలన్లు ఒకటే ప్యాటర్న్లా అమాయకులను చంపేస్తుంటారు. కానీ నాన్నకు తెలుసుకొని కోపం వచ్చేయాలను రప్ప రప్ప నరుకుతూనే ఉంటాడు, పొడుస్తూనే ఉంటాడు. అసలు నానన్న మాత్రం క్లాస్ హీరో అన్నట్టు అసలు మర్చిపోతాం. ఇంతవరకు ఒక తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా వైలెన్స్ సినిమా అయితే మాత్రం రాలేదు. మొన్న మార్కో వచ్చింది, మార్కోకు డబుల్ ఉంది ఇది. ఏందన్నా మొత్తం మాస్ హీరో లెక్క సెట్ చేసినావు. శైలేష్ కులన్నకు జర పూలు అమ్మాయిలను చూపిరన్నా. ఇదేందన్నా ప్రశాంత్ నీలన్న అంటే ప్రశాంత్ నీలన్న అంటే డబుల్ తీస్తున్నావు మొత్తం. త్రివిక్రమ్ లాంటి సినిమాలు కూడా తీయను అప్పుడప్పుడు. అసలు ఇంత సైకోకు చూపించిన నానన్నకు లవ్ స్టోరీ మస్తు సెట్ చేసిండు. హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ ఉంటాయి, మస్తు ఉంటాయి. కిస్ సీన్ కూడా చూపించినావు అన్న. కానీ జర ఈ సినిమాకి మాత్రం ఆ బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఓకుర్యా బాబు. అలాగే 18 సంవత్సరాల కంటే తక్కువ వాళ్ళు కూడా ఓకుర్రి. ఇక వైలెన్స్ చూడాలి బుద్ధి కాని వాళ్ళు కూడా ఓకుర్రి. అసలు సినిమాకు లాస్ట్ 40 నిమిషాలు ఉంటుంది. మొత్తం నానన్న వైట్ కోట్ వేసుకుంటాడు. ఆ వైట్ కోట్ అనేది మర్చిపోతాం మనం. మొత్తం రక్తపాతం రెడ్ కోట్ అవుతుంది. మగధీరల 100 మంది చంపితే ఇంతకంటే డబుల్ చంపుతాడు. ఇలా మొత్తం నార్కుడు పోడ్సుడు. కానీ అలాంటి సైకో విలన్లకు ఇలాంటి సైకో హీరో అయితేనే కరెక్ట్ సెట్ అయ్యిండు. అలాగే బీజిఎం కూడా మస్తు ఉందన్న. బీజిఎం వచ్చిన కొద్ది గూస్ బాంబ్స్ వస్తూనే ఉంటాయి. అసలు సినిమా అర్జున్ సర్కారు మొత్తం వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అన్న. ఇరుగా తీసిండు. అసలు ఇంత వైలెన్స్ ఇంత తెలుగు ఇండస్ట్రీని అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చూసిన అంత వైలెన్స్. కానీ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. అసలు మనకు ఒక్క దగ్గర కూడా ఇంత వైలెన్స్ ఉంటే అసలు బోర్ కొడుతుంది. కొన్ని సినిమాలలో వైలెన్స్ కొద్దిసేపు ఉంటేనే అరే ఏమున్నదిరా భయ అనుకుంటాం. అది అట్లా కాదు, మొత్తం ఎంత వైలెన్స్ ఉన్నా చూసనే బుద్ధి అవుతుంది. కానీ లొకేషన్స్ కూడా మస్తు చూపించిండు అన్న. ఆ డైరెక్షన్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ మస్తు చూపించిండు. ఇది ఇట్టు 3లో ఒక హీరో క్యామియా ఉంటుంది. లాస్ట్కి వస్తాడు, ఆయన కూడా మొత్తం కాలుస్తూనే ఉంటాడు. ఇట్టు 4 ఉందని కూడా లాస్ట్ ఎండ్ కార్లో మనకు చూపిస్తాడు. ఆ హీరో తమిళ్ హీరో, కానీ ఆయన కూడా మనకు సుపరిచితుడు. ఆయనలో కూడా వైలెన్స్ ఉండేటట్టు.